ఆ కేసుల భయం ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎట్లయినా సరే ఏదో రకంగా బయటపడదామని అంటున్నారు. కాకపోతే ఇక్కడ రాస్తున్నటువంటి పత్రికల్లో ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు మధ్య ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబు గారిని మాట్లాడచ్చు. ఆ మాట్లాడొచ్చింది నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఏం మాట్లాడారు చెప్పలేదు, వీళ్ళు ఏం మాట్లాడింది చెప్పాలి. కానీ చంద్రబాబు గారు బయటకు వచ్చి మాత్రం తప్పదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం వెళ్లాల్సి వస్తుంది అని కొంచెం ఈ రకమైనటువంటి చెప్పారు. కానీ వారంత పలుకులు లేకపోతే ఇవాళ ఈనాడు రామోజీరావు గారు ఏం రాస్తున్నారు, బాబు గారు లేకపోతే అసలు ఎన్డీఏ లేదట, ఆయన ఒకప్పుడు చక్రాలు తిప్పాట అని చెప్పి దీనితోటి డెఫినెట్ గా ఇదివరకైతే ఆ లింకులు లేవు కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తున్నాయి, విషయాలు తెలుస్తున్నాయి. దాంతో మీకు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబును కానీ పత్రికలు వీటిని నమ్మట. నెంబర్ 1. నెంబర్ 2, నేను మీకు ఎప్పుడో చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ 8-9 నెలల క్రితమే ఈ రాష్ట్రంలో ఎంటర్ అయ్యి వాళ్ళు ఎట్టి పరిస్థితులను కూడా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టేలేదు, కబలిస్తారు అని చెప్పారు. ఎప్పుడైతే అయితే దీనికి కూడా ఒక చిన్న ఇదేంటంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారో ఆ రోజున చెప్పులు అరిగేలాగా తిరిగి వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పించుకుని చివరికి కిషన్ రెడ్డి గారి చేత అపాయింట్మెంట్ తీసుకుని లోకేష్ గారు పురంధరేశ్వర్ గారు ఏ రోజునైతే కలిశారో, లోకేష్ పురంధరేశ్వర్ గారు ఎప్పుడైతే అమిత్ షా గారిని కలిశారో ఆ రోజునే వాళ్ళు రోడ్ మ్యాప్ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారికి. ఇంకెవాడు కొత్తగా ఇచ్చేదేంటి? అయితే ఆ రోడ్ మ్యాప్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళా ఎక్కడో అక్కడ బయట పడకుండా అదేదో కింద పడ్డా పై చేయి నాదేలాగా చంద్రబాబు గారు ప్రవర్తించారు, పత్రికలు ప్రవర్తించినాయి. అందుకని మొన్న మళ్ళా పిలిచారు. నేను ఒక టీవీ ఛానల్లో చూశాను, చంద్రబాబు గారు పంపించినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ లీడర్, ఎందుకంటే హైకమాండ్ చెప్తే అట్లాగే చేస్తారని ఆయన ఏం చెప్పాడు, పొత్తులు అయిపోయినాయి, పొద్దున్న ఒకసారి ఇప్పుడోసారి కలిసి వచ్చా, ఇప్పుడు రాజ్యసభ కూడా నేను పోటీ చేయొచ్చు పార్టీ ఒప్పుకుంటే, లేదంటే విశాఖపట్నం నుంచి పోటీ చేయబోతున్నా అని చెప్పనుకుంటూ చెప్పారు. చెప్పిన తర్వాత అందరూ ఏమనుకున్నారు, ఇంటి ముందు పొత్తులు అయిపోయినాయి అనుకున్నారు. కానీ వాళ్ళు ఎందుకు నమ్ముతారు? వాళ్ళకి తెలుసు వీళ్ళ సంగతి. ఈయన వెళ్ళాడు, వచ్చాడు, అయిపోయింది. నేను ఇవాడు మళ్ళా చెప్తున్నా, రోడ్ మ్యాప్ ఆల్రెడీ చంద్రబాబు గారికి ఇచ్చేశారు. వాడు ఏమనంటే నీ పార్టీని రెస్పెక్టబుల్ గా ఎట్లా మా దాంట్లో మెర్జ్ చేస్తాం. ఒకటి పొత్తులు పెట్టుకున్నా, అయితే మన బయట వస్తున్నాయి 4